స్వరాన్ని వినిపించు నాయన. మానవ స్వరం మరుగు చేయండి, మానవ స్వరం మరుగు చేయండి. నీ స్వరము మాత్రం వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ కూటములో నీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి. శక్తి చేత, బలము చేత జరగని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడా మీరు చేయగలరు. ఈ ఆత్మ చేత మాలో ఉన్న లోపములు సరిదిద్దండి. నీ పోలిక సారూప్యంలోనికి మార్చండి నాయన. సర్వసత్యంలో నడిపించండి. నీ మాటలు విత్తుచుండగా అందరి హృదయాల్లో నాటబడాలి, స్థిరపడాలి. అట్టి వాక్యపు వెలుగులో నీ బిడలు నడవాలి. ఈ ఆత్మను మా మీద ఉంచి ఆయన నీ ప్రజలకు కావలసిన విలువైన మాటలు మీరు విత్తమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చెప్పాలి ఇంకా గట్టిగా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. చదవండి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచువాడు. సామెతల గ్రంథం 28:13. 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అందరూ పలకండి అన్నమాట. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దాని స్తోత్ర. అతిక్రమములు అనే మాటకి నా ప్రియ దేని బిడ్డలారా, ఇంగ్లీష్లో పాపములు అని రాయబడింది. సిన్స్. 28వ అధ్యాయం 13వ వాక్యం. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దాని స్తోత్ర. ఇప్పుడు అతిక్రమములను అనే పదం దగ్గర ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే సిన్స్. సిన్స్ అంటే ఏంటి? పాపములు. పాపములు దాచిపెట్టేవాడు ఎన్నడూ వర్ధిల్లడు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. మనము కొన్ని పట్టుకోవలసినవి ఉన్నవి, కొన్ని విడిచిపెట్టవలసినవి కూడా ఉన్నవి. మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, పట్టుకోవలసినవి పట్టుకోకుండా సాతాను మోసంలో ఉన్నట్లయితే ఈ విడిచిపెట్టవలసిన పాపములు మనం విడిచిపెట్టకపోతే ఎన్నడూ ఎప్పుడు వర్ధిల్లం. అలాగే మనము దేవుని కనికరాన్ని మనం పొందలేం. సంవత్సరములు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, ప్రపంచమే మారిపోతుంది. కానీ బ్రతుకు మారకపోతే ఏది మారినా ప్రయోజనమేమీ లేదు. మారాలి. మనం గత కాలంలో చేసిన పాపములు, లోపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ పాపములే
నీ రోగానికి కారణమేమో. ఆ పాపములే నీ డెవలప్మెంట్ అవ్వకుండా, అభివృద్ధి అవ్వకుండా నిన్ను కిందకు లాగటానికి కారణమేమో. నువ్వు ఫలించకపోవడానికి కారణమేమో ఆ పాపములే. నీ దుఃఖానికి, విచారానికి కారణమేమో ఆ పాపములే. ఒకవేళ నువ్వు అపజయాలు పాలవటానికి కారణమేమో ఆ పాపాలేమో. ఇవన్నీ తెలుసుకొని ఆ పాపాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే వాక్యం చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మనం విడిచిపెట్టవలసిన కొన్ని ఉన్నాయి, అవి విడిచిపెట్టాలి. మనం అవి ఏంటన్నది మీకు చెప్తాను. విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, పట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం విడిచిపెట్టాల్సినవి మీకు చెప్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఏం పట్టుకోవాలి అన్నదే ఇదే శనివారం మరలా చెప్తా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం విడిచిపెట్టాలి? ఒకటి, మన పాపములను విడిచిపెట్టాలి. దాని స్తోత్రం కలుగును గాక. పరమగీతములు 3వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. కొంచెం త్వరగా నాకు వాక్యాన్ని అందియండి. పరమగీతములు 3వ అధ్యాయం 4వ వాక్యం. నాకు మీరు త్వరగా వాక్యాన్ని అందించగలిగితే మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. చూడండి, 3:4 వాక్యం. నేను వారిని విడిచి కొంచెం దూరముగా పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడిను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని. చూసారా? నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా అంటే ఎవరు వీళ్ళు? పాపులు, దుష్టులు, అన్యాయస్తులు, దుర్మార్గులు, దైవ భయం లేని వారు. ఈ రోజున మన పాపములకు కారణం కొంతమంది హేతువులు అవుతారు. బైబిల్లో ఇశ్రాయేలీలు చెడిపోవటానికి, ఇశ్రాయేలీలు పాపంలో పడటానికి కారణం ఎవరయ్యా అంటే యెరోబాము. ఆ వాక్యం చదువుతారా? ఇతడు వారు పాపము చేయుటకు కారకుడాయను అనే వాక్యం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు పాపం చేయటానికి ఎవరు కారకులయ్యారు? యెరోబాము అనే వ్యక్తులను మనం విడిచిపెట్టాలి. ఈ యెరోబాము అనే వ్యక్తి ఇశ్రాయేలు యెరూషలేముకి వెళ్తున్నారు, మందిరానికి. దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, చక్కగా ఆత్మీయంగా వెళ్తున్నారు. ఈ యెరోబాము అనే దుష్టుడు అంత దూరం పోవాలా? ఇక్కడ లేదా? వీళ్ళని ఎట్టయినా సరే నిజమైన దేవుని దగ్గరికి వెళ్లకుండా, నిజమైన దేవునికి ఆరాధన చేయకుండా, నిజమైన భక్తి చేయకుండా ఏం చేశాడంటే 2 దూడల విగ్రహాలు పెట్టి ఎక్కడికి వెళ్ళండి అని ప్రజలందరినీ ఆ దూడ విగ్రహాల వైపు తిప్పియాడు, మళ్ళించాడు. యెరూషలేము వెళ్తున్న వారిని దేవునికి ఇష్టమైనటువంటి విగ్రహారాధన వైపు మళ్ళించాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు పాపం చేయుటకు ఇతడు కారకుడాయనో. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? విడిచి పెట్టాలి. మనల్ని ఎవరు పాపానికి ప్రేరేపిస్తున్నారో, ఎవరు మనల్ని పాప ప్రేరేపణలో నడిపిస్తున్నారో, ఎవరో భక్తి అనే కట్లు లూజ్ చేస్తున్నారో, ఎవరో ఆత్మీయ శిఖరాల నుండి కిందకు లాగుతున్నారో, ఎవరు దైవ సన్నిధికి వెళ్లకుండా, ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని పాడు చేస్తున్నారో, అలాంటి వారిని విడిచిపెట్టి మనం దూరంగా వెళితే మన ప్రియుడైన యేసు ప్రభువారు మనకు కనపడతాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ. ఏం చెప్తుంది వాక్యం అక్కడ? పరమగీతంలో నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురాయను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు కొందరిని విడిచిపెట్టాలి. కొందరు వ్యక్తులతో స్నేహాలు కట్ చేసుకోవాలి, కొందరు వ్యక్తుల బంధాలు తెంపుకోవాలి. తప్పదు. ఎందుకని? నీ ప్రాణప్రియుడైన యేసయ్య స్వరము నువ్వు వినాలి అంటే, ఆయన ముఖదర్శనము నువ్వు చెయ్యాలి అంటే ఏం చేయాలి తెలుసా? కొందరిని విడిచిపెట్టాల్సింది. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు పాపం చేయుటకు అతడు కారకుడాయను. తీసారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. దూడలో పెట్టారనే వాక్యం దగ్గర ఉంటుందండి. ఈ రోజున ఈ ఆత్మీయంగా చల్లారిపోవడానికి ఎవరు కారకులు? వారు నీ స్నేహితులా, నీ బంధువులా, నువ్వు పని దగ్గర ఉన్న వాళ్ళ, ఉద్యోగ స్థలాల్లో ఉన్నవారా? చెడు స్నేహాలని విడిచిపెట్టాలి, చెడు బంధాలను తెంపుకోవాలి. వారి వల్ల నువ్వు బాగుపడవు, వారి వలన నువ్వు గొప్పోడి కాలేవు, వారి వలన నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, వారి వలన అభివృద్ధి చెందలేవు, వారి వలన ఈ ఆత్మీయత కాదు నీ జీవితం కూడా పాడైపోద్ది. అలాంటి వాళ్ళని విడిచిపెట్టాలి. కారణం ఎవరు కారకులు? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు పాపం చేయుటకు అతడు కారకుడాయననే మాట ఉంటుందండి. దేవుని స్తోత్రం. అప్పుడే దీని బిడ్డలారా, ఈ రోజున మనం అలాంటి వాళ్ళని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రెండో దినవృత్తాంతముల గ్రంథము 33:9 చదువుకుందాం. మనష్షే రాజు దేవుని మందిర ఆవరణములో అతడు నక్షత్రాలను కట్టించి అన్య దేవతలకు బలిపీఠాలను కట్టి, అలాగే మూఢ ఆచారములను, దేవునికి ఇష్టము లేని ప్రజలు అన్యజనులు చేసిన హేయ క్రియలన్నింటినీ అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచాడు. సరే, అతను నడిచాడు, కానీ అనేక మందిని ఏం చేశాడు? అట్టి మార్గంలో నడవటానికి ప్రేరేపితుడయ్యాడు. అట్టి మార్గంలో నడవటానికి కారకుడయ్యాడు. వాక్యం చెప్తుంది, ఈ ప్రకారం మనష్షే యోధా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనముల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారణమాయెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనము ఆత్మీయతలో నుండి తప్పిపోవటానికి, దారి తప్పడానికి కొంతమంది కారకులు అవుతారు. వాళ్ళు ఎవరై ఉంటారు చెప్పండి, ఆలోచించండి. నేను ప్రార్థన చేసుకోకుండా ఎవరు నన్ను ఇట్లా చేస్తుంది? నేను దేవుళ్ళో ఎదగాలి అనుకుంటున్నాను, మరలా ఎదగలేక కింద పడిపోతున్నాను. నేను ఈ సంవత్సరం చాలా దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నాను, కానీ నన్ను ఇట్లా మోసం చేస్తుంది ఎవరు? దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతుంది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కొందరిని విడిచిపెట్టాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. కొందరు వాళ్ళకై వాళ్ళు సాతాను చేత శోధించబడి పాపాలు చేస్తారు. మరి కొంతమంది ఇతరుల ప్రేరేపిస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరుండి దేవుడా నన్ను కాపాడంటే దేవుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక. పాపుల మార్గంలో నిలవకూడదు, నువ్వు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. పాపుల మార్గమందు కూర్చున్నావు అనుకో, ఏమైంది చెప్పండి? పాపమే చేస్తావు. ఇప్పుడు బాగా విచ్చలవిడిగా త్రాగుబోతులు త్రాగుతూ ఉంటారు. నువ్వు అక్కడ ఉన్నావు అనుకోండి, నీకేమన్నా ఆత్మీయత పెరిగిద్దా? నువ్వు కూడా తాగుబోతుడు అవుతావు. వ్యభిచారులు ఉన్నారు, వారి మధ్యలో నీ ఆత్మీయత పెరిగిద్దా? నువ్వు వ్యభిచారం అవుతావు. నేను స్తోత్రం. ఏ అలవాట్లు లేని నీకు లేనిపోయిన అలవాట్లు వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర ఉంటే. అందుకని అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మనం విడిచి పెట్టాలి. వారి ఇంట్లో వాళ్ళైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, అమ్మో వీళ్ళకి దగ్గరగా ఉంటే నా ఆత్మీయత చెడిపోద్ది, నేను పాడైపోతాను, మరలా పడిపోతాను అని మనం చాలా దూరంగా వెళ్ళిపోవాలి. దేని స్తోత్రం కలుగునుగాక. చదవండి ఆదికాండం 13:14. అబ్రహాము లోతుని విడిచి అని వాక్యం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, హల్లెలూయా,
అబ్రహాం లోతు విడిచాడా, లోతును అబ్రహాం విడిచాడా? లోతు అబ్రామును విడిచిపోయిన ఇప్పుడు తరువాత ఇక్కడ అబ్రహాం అంటే ఎవరండి అర్థం? దాని మాట అర్థం ఏంటి? అబ్రహాం అనగా దేవునికి స్నేహితుడు. అంటే దేవునికి స్నేహితుడు, దేవుని పిలుపు పొందుకున్నవాడు, దేవుని వాగ్దానములు పొందుకున్నటువంటి ఈ ప్రవక్త అయిన అబ్రహాముని విడిచిపెట్టి లోతు ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరంగా అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలాంటివి? పాప సంబంధమైనవి. అక్కడ భక్తులు ఎవరు లేరు. అక్కడ దేవునికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ దేవుని ఎడల ఒక శ్రద్ధ, భక్తి, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అబ్రహాం దేవునితో మాట్లాడేవాడు, దేవునితో స్నేహం చేసేవాడని వాక్యం చెప్తుంది. అబ్రహాము దేవునికి స్నేహితుడని వాక్యం చెప్తుంది. అంటే దేవునికి సంబంధించిన వ్యక్తి అయిన అబ్రహాముని విడిచిపెట్టిపోయాడంట. ఈ రోజున సాతానుడు మిమ్మల్ని కూడా భక్తి కలిగిన వారిని విడిచిపెట్టిపోయేతాడు చేస్తాడు. దైవజనులను విడిచిపెట్టిపోయేతాడు చేస్తాడు. దైవ మందిరాన్ని విడిచిపోయేతాడు చేస్తాడు. ఆత్మీయులను విడిచిపెట్టిపోయేతాడు చేస్తాడు. ప్రార్థనా పరులను విడిచిపెట్టేతాడు చేస్తాడు. దీనంతటి గల కారణం ఏంటంటే మోసం. ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవునికి భయపడేవారు దొరకటం చాలా 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 గొప్ప విషయం. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి. అలాంటి వాళ్ళు చెప్పిన మాట వినాలి, వారి సలహాలకు లోబడాలి. ఈ రోజున చూడండి, అబ్రహాముని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ సొదొమ గొమొర్రా ప్రజలకి న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తున్నాడట. ఆ ప్రజలు ఎవరండి? కఠినులు, గర్విష్ఠులు, విచ్చలవిడిగా పాపం చేసే ప్రజలు. వావి వరుసలు లేకుండా స్త్రీలే పాపం, పురుషులే పాపం. రోత బ్రతుకుల మధ్యలో, అంటే రోత బ్రతుకులు బ్రతుకుతున్న వారి మధ్యలో లోతు కాపురం ఉంటున్నాడు. కాపురం ఉంటున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే దేవుని యొక్క కోపం రగిలింది. దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకములతో తగలబెట్టాలనుకున్నాడట. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపము చేసే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు అబ్రహాం విడిచిపెట్టి. అంటే ఆత్మీయులను విడిచిపెట్టి శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులను విడిచిపెట్టి, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని విడిచిపెట్టి, అబ్బో ప్రార్థనకి వెళ్తే ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరో ఒక కుర్రోడు నా దగ్గరికి వచ్చాడు. అన్నా, మా అక్కయ్య ఒక అమ్మాయి ఉంది, నన్ను పిలుస్తుంది, నేను వెళ్ళాలి అని. వాడు నిన్నటి నుండి పోటీ చేస్తుంటే నేను చెప్పాను. ఏమనంటే, రేపు ఆదివారం చూసుకొని పోదులేరా అంటే, సరేనా అన్నాడు. మళ్ళీ ఈరోజు వచ్చి, అన్న ప్రార్థన చేయి, నేను ఇట్లా వెళ్తున్నాను అన్నాడు. ఏంటి పని అంటే, వరకు వాళ్ళు పిలిచారు, నేను వెళ్తున్నాను అన్నాడు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారా? భక్తి పరులా అంటే ప్రార్థన లేదు, భక్తి లేదు. పండగ కదా, ఏంటిది సంక్రాంతి, కనుమ, ఈ పండగ ఉంది కదా, పండగకి పిలిస్తే వెళ్తున్నాడు. ఎవరో ఆత్మీయుడు. దాని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి, సన్నిధిలో ఉన్న దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం పోయామా, ఏదైనా జరగవచ్చు. దానికి దేవుడు బాధ్యుడు కాదు. హల్లెలూయా. యెరూషలేములో ఉండవలసిన వాడు ఎక్కడ దిగిపోతున్నాడు? యెరికోకు దిగిపోతున్నాడు. ఎక్కడ గమనించండి, యెరూషలేములో ఉన్నప్పుడు అతన్ని దొంగలు కొట్టారా? యెరూషలేములో ఉన్నప్పుడు అతని వస్త్రాలు పోయాయా? యెరూషలేములో ఉన్నప్పుడు గాయపరచబడ్డాడా? లేడు కదా. ఎక్కడ పోయినప్పుడు గాయపరచబడ్డాడు? యెరికోకి వెళ్ళినప్పుడు. యెరికో మార్గములో దొంగల చేతికి చిక్కి, కొట్టబడి, కొర ప్రాణంతో పడవేయబడి, అట సావకుండా బ్రతకకుండా. దేవుని చిత్తం కాని ఏరియాలకు మనం వెళ్ళామంటే మనకి ఆత్మీయత పోయిందని అర్థం కాదు. పోయి వచ్చిన తర్వాత అర్థమైద్ది. ప్రార్థన చేయబుద్ధి కాదు, దైవ సన్నిధికి రాబుద్ధి కాదు. హల్లెలూయా. అందుకని దైవ చిత్తం కాని స్థలాలకి, ప్రాంతాలకి, వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం ఇప్పుడు దాకా సంపాదించిన ఆత్మీయత మొత్తం పోద్ది. ఇప్పుడు దాకా మనం సంపాదించిన పరిశుద్ధత, ఈ పవిత్రత,
ఇవన్నీ కూడా మనం కోల్పోతాం. కారణం ఏంటంటే అలాంటి చోట దేవుడు మనకు తోడై ఉంటాడు. అలాంటి చోట దేవుడు మనతో కూడా రాడు. ఇప్పుడు అబ్రహాముని విడిచిపెట్టి లోతు అక్కడికి వెళ్ళినప్పుడు లోతుతో దేవుడు వచ్చాడా? రాలేదు. లోతుతో దేవుడు రాలేదు. అక్కడ ఏం జరిగింది? పాపిష్టి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఈ పాపిష్టి ప్రజలు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు తగలబెట్టాలనుకున్నప్పుడు ఈ విషయము దేవుడు లోతుకు చెప్పలా. వాస్తవానికి సొదొమ గొమొర్రా ప్రాంతములో లోతు ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని తగలబెట్టాలని అనుకున్న దేవుడు ముందు ఎవరికి చెప్పాలి? లోతుకే చెప్పాలి. కానీ దైవ స్వరము లోతు కోల్పోయాడు. కారణం ఏంటంటే పాపిష్టి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో దైవ స్వరం ఎప్పుడు వినబడదో గుర్తుపెట్టుకోండి. దుష్టులున్న ప్రాంతంలో దైవ స్వరం వినబడదో, దేవుని హెచ్చరికలు ఉండవు, ఒకేసారి నాశనం. ఇప్పుడు లోతు ఉన్న ప్రాంతములో హెచ్చరికలు లేవు, స్వరము లేదు, దేవుని పలుకులు లేవు, ఏ విధమైన ఒక హెచ్చరిక లేదు అక్కడ. కానీ ఒకేసారి నాశనం, ఒకేసారి శిక్ష. ఈరోజున నా ప్రియ దేని బిడ్డలారా, దేవుడు నీతో కలలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. నా కుమారుడు నువ్వు అలా ఉన్నావు, నా కుమార్తె నువ్వు ఇలా ఉన్నావని. కానీ దేవునికి ఇష్టం లేని ప్రాంతాలకు మనం వెళితే దైవ స్వరం వినబడదు. అప్పుడు హఠాత్తుగా దేవుని శిక్ష వచ్చి పడిద్ది. హఠాత్తుగా దేవుని కోపం మన మీద రగలవచ్చు. అందుకని మనము దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తులను ఎన్నడూ ఎప్పుడు విడిచి పెట్టకూడదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు లోతుతో మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహామా, సొదొమ గొమొర్రాల పాపము చాలా భయంకరంగా ఉంది. వారి పాపము చాలా గొప్ప అయిపోయింది. ఆ పాపం పండిపోతుంది. అందుకని ఆ పట్టణాలను నేను అగ్ని గంధకములతో కాల్చివేయబోతున్నాను అని అబ్రహాముకు చెబితే అబ్రహాం దేవుని దగ్గర బేరమాడుతున్నాడు. అయ్యా, ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? కాపాడతాను. 50 మందిని చూపించు. కాదు, ఒక్కసారి అక్కడ 40 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉన్నా కాపాడతా. ఇంకొక్కసారి ప్రభా, ఒక 10 తగ్గితే కాపాడతావా? 30 మంది, 20 మంది ఉన్నా కాపాడతా. 10 మంది ఉన్నా కాపాడతా. కానీ ఎవరు లేరు అక్కడ. 10 మంది నీతిమంతులు కూడా లేని స్థలములో అబ్రహామును విడిచిపెట్టి ఎలా నివాసం చేస్తున్నావు? ఎలా కాపురం ఉంటున్నావు అక్కడ? ఎలా బ్రతుకుతున్నావు అక్కడ అని దేవుడు ఒకవేళ అతనితో మాట్లాడి చెప్పినా అతను వినే కోపులో లేడు. అందుకనే దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు, ఆ పట్టణాలను నేను కాల్చివేయబోతున్నాను, ఆ పట్టణాల పాపం అధికమైపోయింది అన్నప్పుడు లోతు కొరకు అబ్రహాం దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు లోతుని ఎట్లయినా కాపాడకపోతే అబ్రహాం బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకని లోతు కుటుంబాన్ని మాత్రం కాపాడదామని దేవుడు అనుకొని ఈ లోతు దగ్గరికి రాత్రి వేళల్లో 2 దేవదూతలను పంపించాడు. పంపించి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రీతిని బిడ్డలారా, 19వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 19, 14. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడినై ఉన్న మైక్లో చదువు. తన కుమార్తెలను పెండ్లాడినై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. ఇక్కడ గమనించండి, దేవదూతలు వచ్చి లోతుతో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు లెండి అని లోతుతో దేవదూతలు మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్ అన్నమాట, ఫైనల్ వాయిస్ ఇది, ఫైనల్ వాయిస్. ఈ స్వరం విన్న వెంటనే
సరేనయ్యా బయలుదేరతామని మనసులో అనుకున్నాడు. దేవదూతలు కూడా అదే చెప్పాడు. వెళ్ళి అంటున్నాడు, అల్లులతో చెప్తున్నాడు అంట. అల్లులతో నేను చెప్పిందాడా? అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు తగలబెట్టబోతున్నాడంట, లేండి వెళ్దాం. వెళ్ళా, అల్లుళ్ళు వెళ్ళా, కూతుర్ల దగ్గరికి వచ్చాడు, వాళ్ళు వెళ్ళా, భార్య దగ్గరికి వచ్చాడు, వాళ్ళు వెళ్ళా, ఎవ్వరు వెళ్ళా. అతడు అల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వాళ్ళు నేను అంటే వాళ్ళు ఎగతాళి చేశారంట. ఏంటి దేవుడు ఈ పట్టణాన్ని తగలబెడతాడా? చూడండి, నీతిమంతులు ప్రకటించే ప్రకటనలు భక్తిహీనులకి ఎలా అనిపిస్తాయి? ఎగతాళిగా, హేళనగా ఉంటాయి. పరిశుద్ధులు చెప్పే మాటలు పాపులకి ఎగతాళిగా ఉంటాయి. వెలుగు సంబంధులు చెప్పే మాటలు చీకటి సంబంధులకి ఎగతాళిగా ఉంటాయి. ఆత్మీయులు చెప్పే మాటలు శరీర సంబంధులకి ఎగతాళిగా ఉంటాయి. సత్య సంబంధులు చెప్పే మాటలు అబద్ధికులకి ఎగతాళిగా ఉంటాయి. ఈ రోజున సత్యం చెప్తున్న లోతు మాట వినడం లేదు. విడిచిపెట్టి రా 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 అంటే అల్లుళ్ళని అడిగాడు, కుమార్తెలను అడిగాడు, భార్యని అడిగాడు. ఎవరు రావడానికి ఇష్టపడలేదు. ఈలోపు తెల్లారుతుంది. రాత్రి అంతా బతిమాలుతున్నాడు. ఇప్పుడు నా ప్రియ బిడ్డలారా, దేవుడు ఒక విషయాన్ని మనకు చెప్పినప్పుడు వేరొకరి అభిప్రాయం మనకు అవసరమా? చెప్పండి. దేవుడు నీతో ఒక విషయాన్ని చెప్పి అది విడిచిపెట్టు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టు అని దేవుడు నీతో మాట్లాడితే వాళ్ళని వీళ్ళని సలహాలు అడగొచ్చా? అబ్రహాముని కుమారుని బలీమన్నప్పుడు ఎవరన్నా సలహాలు తీసుకున్నాడా? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు వెళ్ళటానికి ఎవరన్నా సలహా తీసుకున్నాడా? ఈ రోజున దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన స్వరాన్ని నీ మనసుకి, హృదయానికి వినిపిస్తున్నప్పుడు వాళ్ళని అడిగి చెప్తా, వీళ్ళని అడిగి చెప్తానని ఎప్పుడు తడువు చెయ్యకూడదు. ఇక్కడ లోతు చేసిన పని అదే. తడువు చేశాడు. అల్లుళ్ళు ఒప్పుకోవట్లేదని, కుమార్తెలు ఒప్పుకోవట్లేదని, భార్య ఒప్పుకోవట్లేదు. ఈలోపు తెల్లారింది. అప్పుడు దేవదూతలు ఏం చేశారు? చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపులకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి మంచిగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటే ఎలాట్లా పట్టుకున్నారంట చేతులు. దేవదూతలు భార్య చేతులు, కుమార్తెల చేతులు, అలాగే లోతు చేతులు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు బయటికి. రండిరా బాబు, రండమ్మా, ఈ ప్రాంతం తగలబెట్టబోతున్నాం. మీ గురించి అక్కడ దేవునికి స్నేహితుడైన అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన గురించి వచ్చాం మేము, ఆయన బాధపడతాడేమోనని. నీతిమంతులను బాధ పెట్టే దేవుడు కాదు. మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంటే, మనము దేవుని దగ్గర యథార్థంగా నిర్దోషంగా ఉంటే, మన వారికి ఏదైనా కీడు జరిగితే మనం బాధపడిపోతామేమోనని ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వారిని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మనము దుఃఖపడతామేమో అని మన వారిని కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు అనుకుంటారు మీరు అంత ప్రార్థన చేసినా అలాగే ఉన్నారు, మీ ప్రార్థన చేయకపోయినా మేము కూడా కాపాడబడుతున్నాం కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మర్మం ఏంటంటే, భక్తుల ప్రార్థన వలన భక్తిహీనులు కాపాడబడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం ప్రార్థన వలన దేవుడు వీరిని కాపాడాలనుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పట్టణాన్ని విడిచిపెట్టి చల్ అన్నట్టుగా తీసుకెళ్తున్నాడు. మామూలుగా చెప్తే అన్నారా, బలవంతంగా లాక్కొని రావాల్సి వచ్చింది. ఈ రోజున దైవ సన్నిధి కొంతమందిని బలవంతంగా తీసుకొని రావాలి. ప్రార్థన చేయమని బలవంతంగా హెచ్చరిక చెప్పాలి. ప్రార్థన చేసుకోండి, బలవంతంగా చేయాలి అంటే ఈ ఘటాలు తొందరగా వినేవాళ్ళు కాదు, తొందరగా లోపడే వాళ్ళు కాదు, తొందరగా దేవుని చిత్తానికి వారి హృదయాలను సమర్పించుకోరు. ఎన్నిసార్లు చెప్పనివ్వండి, మేము ఉండేది ఇంతే బలవంతం చేయాలి. ఈరోజు ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేయాలా? ఎవరు మిమ్మల్ని బలవంతం చేయకూడదు.
ప్రార్థన చేయటానికి, దైవ సన్నిధికి వెళ్ళటానికి, దేవుళ్ళో వాక్య ధ్యానం చేయటానికి, దేవుని పరిచర్య చేయటానికి ఎవరు బలవంతం చేయకూడదు. ఇక్కడ దేవదూతలు బలవంతముగా లోతుని, భార్యని, కుమార్తెలని ఈడ్చుకొని తీసుకొని పోవలసి వచ్చింది. తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే తెల్లారిపోయింది. హల్లెలూయా, తెల్లారిపోయింది. ఈలోపు అగ్ని గంధకములు పడుతూ ఉన్నాయి. అగ్ని గంధకములు పడుతున్నాయి. వెనకగా తిరిగింది అమ్మగారు, లోతు గారు, లోతు భార్య గారు. ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు తండ్రితో తప్పు చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భ్రష్ట సంతానం, ఎవరిలో జరగని ఒక దుష్క్రియలు, కన్న తండ్రితో కుమార్తెలు పాపం చేయటం ఎంత ఎంత దుర్మార్గమైన చర్య అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తుడైపోయాడు తండ్రి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాపం చేసి బిడ్డలను కన్నారట. వారి అమ్మోనీయులు, మోయాబీలు. అమ్మోనీయులు, మోయాబీలు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నువ్వు బలవంతముగా దైవ సన్నిధికి వస్తున్నావా? బలవంతముగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? బలవంతముగా దేవుడు నిన్ను ఈ ఆత్మీయ మార్గంలో తీసుకెళ్తున్నాడా? లేకపోతే సేవకులు ఏమన్నా అంటారేమో, వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా మమ్మల్ని గద్దిస్తారేమో, ఈ భయాలతో వస్తున్నావా? లేక ఇష్టపూర్వకంగా దేవుని అమ్మడిస్తున్నావా? దైవ కార్యాలు చేస్తున్నావా? నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. దేవదూతలు వచ్చి చెప్పినా కూడా ఎగతాళి చేశారంటే, దేవదూతలు చెప్పినా కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదంటే నిజంగా ఎంత అజ్ఞానంగా ఉన్నారో చూడండి. ఇంతకీ దేవదూతలు ఎవరో తెలుసా? ఆత్మీయ అర్థంలో ఈ దేవదూతలు ఎవరో? దేవుని సేవకులే. చదవండి, చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ దేవదూతలు ఇంకెవరో కాదు, సంఘపు దూతలే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ దేవదూతలు అనగా ఎవరు? దేవుని సేవకులే. దేవుని స్తోత్రం కలుగునుగాక. 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వాక్యం. ఇక్కడ దేవుని దూతలో వారిని బలవంతం చేయవలసి వచ్చింది. ఈరోజున సేవకులు బలవంతం చేయాలా? దైవ సన్నిధికి మిమ్మల్ని దేవుని సేవకులు బలవంతం చేయాలా? చెప్పండి. మీరున్నటువంటి ఆ పాపిష్టి స్నేహాలను వదిలిపెట్టమని సేవకులు మిమ్మల్ని బలవంతం చేయాలా? మీరున్న ప్రాంతం ఎలాంటిదో మీకు తెలీదా? అది పందులు పొరిలాడే పాపపు స్థలాలు కాదా? దేవుని భయం లేని వ్యక్తులు లేరు అక్కడ. ఎవరు బలవంతం చేయాలి? చదవండి. వారు సంఘముల దూతలను, వారు సంఘపు దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు. కింద ఫుట్ నోట్లు ఏముందండి? సంఘపు దూతలనే దగ్గర కింద ఉంది అపోస్తులు. ఇక్కడ దూతలు అనగా ఎవరికి సాదృశ్యం? దేవుని సేవకులు, అపోస్తులు. ఇక్కడ దూతలు బలవంతం చేశారంట. ఈ రోజున ఎవరు నిన్ను బలవంతం చేయకూడదో నీకు నువ్వే ప్రార్థన చేయాలి. దైవ స్వరమిని నీకు నువ్వే దైవ సన్నిధికి రావాలి. దైవ స్వరమిని నీకు నువ్వే ఉపవాసాలు ఉండాలి. దైవ స్వరమిని. హల్లెలూయా. నీకు నువ్వే పరిచర్య చేయాలి. నీకు నువ్వే. కొంతమందిని బలవంతం చేయాల్సి వస్తుంది. బలవంతం ఎందుకు చేయాలి చెప్పండి? ఇప్పుడు సేవకులకి ఏం పని అండి? దైవజనులకి ఏం పని? కాకపోతే వారి మీద దేవుడు ఒక బాధ్యత మోపాడు, ఒక భారం మోపాడని హెచ్చరిక చేస్తున్నారు. ఎవరు ఎట్టబోతే మాకెందుకని సేవకులు అనుకుంటే ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. ఎవరు మనల్ని బలవంతం చేసే విధముగా మనం భక్తి చేయకూడదు. నీకు నువ్వే ప్రార్థన చేయాలి. నీకు నువ్వే దైవ సన్నిధికి రావాలి. నీకు నువ్వే ఆత్మీయంగా ఉండాలి. నీకు నువ్వే పైకి ఆత్మీయంగా ఉండి ప్రభు వైపు చూస్తూ ఉండాలి. చేతుల పైకెత్తి గడ్డగలు చెప్పండి. అన్నీ బాగుంటే ప్రార్థన చేయరు కొంతమంది. అన్నీ బాగుంటే దేవుడు కనపడడు. ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, అప్పులనే బాధ, సమస్యలనే బాధ, రోగం అనే బాధ, ఏదో ఒకటి ఉంటే కానీ పైకి చూడం మనం. అన్నీ బాగుంటే ఏం చేస్తాం చెప్పండి? వండుకుంటాం, తింటాం, పడుకుంటాం. ప్రార్థన చేశామంటే చేయలేదు, గుర్తురాల.
రేపు చేసుకుంటాలే ప్రార్థన. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక రాజుగారి కుమారుణ్ణి కొంతమంది విరోధులు ఏం చేశారంటే తీసుకెళ్ళి వేరే చోట బంధించారు. రాజుగారి కుమారుడు యవనస్తుడు. బంధించినప్పుడు అతన్ని ఒక 2 అంతస్తుల మేడలో బంధించారు. బంధించినప్పుడు అతని నోరు గట్టిగా గుడ్డతో నోరుని నొక్కేశారు, అంటే బయటికి మాట్లాడకుండా. అతన్ని ఒక కిటికీ వరాండా దగ్గర అతన్ని బంధించారు. ఎవరో ఒక వ్యక్తి ఆ మార్గంలో వెళుతూ ఆ వరండా క్రింద ఆగి కొంచెం నీడ ఉందని చెప్పి సేద తీర్చుకుంటున్నాడు. ఈ రాజుగారి కుమారుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను ఇతనికి కానీ కనపడితే మా నాన్నకెళ్ళి చెబుతాడు అని అంటున్నాడు. కిందవాడికి వినపడట్లా. అర్థమవుతుందా మీకు? అంటే వినపడట్లా. హల్లెలూయా. వినపడకపోతే చేతికున్న ఒక ఉంగరం తీసి ఎట్లా వేసాడు. ఎట్లా వేసాడు. అట్టన్న పైకి చూస్తాడేమోనని. ఆ ఉంగరం ఎట్టేయగానే అబ్బో ఎక్కడుండే ఉంగరం పడిందని చెప్పి టక్కన ఉంగరం తీసి జోబులో పెట్టుకున్నాడు. కానీ పైకి చూసాడా? చూడలా. ఉంగరం వేసినా చూడలేదని చెప్పి కడిని తీసి మళ్ళీ వేసాడు, బంగారపు కడిమే. అప్పుడు కన్నా చూస్తుంటే అప్పటికి చూడట్లా. ఈ రాజుగారి కుమారుడు కోపం వచ్చేసింది. ఉంగరం వేసినా పైకి చూడలేదు, కడిమేసినా కూడా పైకి చూడలేదు అని చెప్పి తనకు దగ్గరలో ఒక రాయి ఉంటే ఆ రాయి తీసుకొని తల మీద వేసాడంట. ఆ రాయి తల మీద ఎప్పుడైతే పడిందో అప్పుడు పైకి ఎట్టు చూశాడంట. అర్థమైంది మీకు? ఈ రోజున దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు అనేవి పైనుండి మనకు వస్తున్నప్పుడు పైకి చూడట్లా మనం, అంటే దేవుడి వైపు చూడట్లా. ఈ ఉంగరాలు లాంటి దీవెనలు, మేలులు జరుగుతున్నప్పుడు ఎటు చూడడం, అవన్నీ తీసుకుంటాం, జోబులో పెట్టుకుంటున్నాం. కానీ వాడు ఎప్పుడు చూశాడు? శోధన అనే రాయబడితేనే అప్పుడు చూస్తాం పైకి. సమస్యలు అనే రాయబడాలా, రోగం అనే రాయబడితే అప్పుడు దేవా అని ఎట్లా చూస్తాం. ఆకాశమందు నీవు తప్ప ఎప్పుడో అప్పుడు అన్నీ బాగుండి చూస్తారా? హల్లెలూయా. ఇతగాడు ఉంగరం వేసినప్పుడు చూడలేదు, కడిమేసినప్పుడు చూడలేదు, కానీ తల మీద రాయబడేలాగా తలకాయ పగిలింది. అప్పుడు చూస్తున్నాడు, అబ్బా ఎవడరా వేసింది పైనుండి అని. మనము అన్నీ మేలులు, దీవెనలు పొందుతున్నప్పుడు, ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడు కూడా మనం పైకి చూడగలిగితే మన మీద రాళ్ళు పడవు. దాని స్తోత్రం. నేను చెప్పింది మీకు అర్థమైందా? అన్నీ బాగున్నప్పుడు కూడా మనం పైకి చూడాలి, నిర్లక్ష్యం రాకూడదు. అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, సన్నిధికి వెళ్ళకపోతే ఏమైందిలే, ఉపవాసాలు ఉండకపోతే ఏమైందిలే, పరిచర్య చేయకపోతే ఏమైందిలే, పాస్టర్ గారి మాట వినకపోతే ఏమైందిలే, దేవుని వాక్యం చదవకపోతే ఏమైందిలే, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకని? ఉంగరాలు లాంటి దీవెనలో మేలులు జరుగుతున్నాయి కాబట్టి. సమస్యలు అనేవి రాళ్ళు పడినప్పుడు అప్పుడు చూస్తారు, ఇక దేవా అయ్యా పాస్టర్ గారు అదయ్యా ఇదయ్యా. అలాంటి భక్తి పరులను దేవుడు ఇష్టపడడు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి మన భక్తి. హల్లెలూయా. మన ప్రార్థన యథార్థంగా ఉండాలి, మన విశ్వాసం యథార్థంగా ఉండాలి. చావైనా బ్రతుకైనా నీ కొరకేనయ్యా. పడండి. చావైనా బ్రతుకైనా నీ కొరకే, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంత. మనకి మేలులు జరుగుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అసలు శోధన రాకముందే మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు కాదు ప్రార్థన చేయాల్సింది,
దాని స్తోత్రం కలుగునుగాక. సమస్యలు వస్తే ప్రార్థన చేయరు. కొంతమంది బుద్ధి లేని విశ్వాసులు ఉంటారు మన సంఘాలలో కూడా. అన్నీ బాగుండి సరిగ్గా ప్రార్థన చేయరు, ఉపవాసాలు ఉండరు. ఏందనంటే ఏదో ఒక పిచ్చి, నిద్ర పిచ్చో, తిండి పిచ్చో, డబ్బు పిచ్చో, పని పిచ్చో, ఒక్కొక్కటితో ఒక పిచ్చి ఉంటుందా ఉండదా? ఈ పిచ్చి పోవాలంటే ఏం కావాలి? రాయబడాలి నెత్తి మీద. రాయబడితే కానీ అప్పుడు నీవుగాక ఏ ఊరున్నారు అప్పుడు వస్తాయి ఆ పాటలు అన్నీ. అందుకనే డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నాడు, నీకు చెడు జరిగినా ప్రార్థన చెయ్యి, మంచి జరిగినా ప్రార్థన చెయ్యి, సంతోషంగా ఉన్న ప్రార్థన చెయ్యి, దుఃఖం వచ్చినా ప్రార్థన చెయ్యి, కష్టాల్లో ప్రార్థన చెయ్యి, సుఖములో ప్రార్థన చెయ్యి. ప్రార్థన అనే దీపం ఎప్పుడూ ఆరిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ విజయానికి కారణం ఏంటి దైవజనులా అని అడిగితే చెప్పాడు. 3 కారణాలు చెప్పండి మీ విజయానికి రహస్యాలు. 3 కారణాలు చెప్పండి అంటే, ఫస్ట్ ప్రేయర్, సెకండ్ ప్రేయర్, థర్డ్ ప్రేయర్. నా విజయానికి కారణం 3 ప్రార్థనలే, ఇంకా వేరే ఒకటి లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మనము కొందరిని విడిచిపెట్టాలి, కొన్ని ప్రాంతాలని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొక వాక్యం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వాక్యం. సంఖ్యాకాండం 16:26. సంఖ్యాకాండం 16:26. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపం వలంట్లో పాలివారై నశింపకై ఉన్నట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో నేను. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న మోషే, దేవుడు ఏర్పరచుకున్న అహరోను. మోషే ఇశ్రాయేలుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు, అహరోను యాజకునిగా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములే. కొంతమంది అభిరాము, దాతాను, కోరాహు అనే వ్యక్తులు వీరికి విరోధంగా పోగుబడి, అబ్బా మీరేనా నడిపించేది, మీరేనా యాజకత్వం చేసేది, మీరేనా పరిశుద్ధులు అని వ్యతిరేకముగా వారికి విరోధంగా పోగుబడి అనేక మందిని వారికి విరోధంగా మార్చారు. ఇన్ని లక్షల మందిని నడిపించడానికి జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు మోషే. నడిపిస్తున్నటువంటి వ్యక్తులను గణపరచాలి, వారిని గణపరచాలి. అయ్యా, ఇంత సైన్యాన్ని నడిపించడానికి నీకే ఆ సామర్థ్యత ఉందని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని ఇట్లా గణపరచాల మోషేని. మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఒకలా ఇద్దరా? 20 లక్షల మంది, ఇంచుమించు 6 లక్షల కాలు బలగం, నడవలేని వాళ్ళు ఉన్నారు. ముతక పిల్లలందరినీ మనం కౌంట్ చేస్తే చరిత్రకారులు చెప్తున్నారు ఇంచుమించు 20 లక్షల మందిని నడిపించడం అంటే ఒక నాయకుడికి సాధ్యమేనా? కానీ అంతమంది నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని గౌరవించకుండా, గణపరచకుండా ఆయన వెనకాల గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వుతున్నప్పుడు మోషే సాగిలపడి, అయ్యా అసలు మాకై మేము ఎందుకు వచ్చాం దేవుని సేవకి, మాకై మేము ఎందుకు నడిపిస్తున్నాం మిమ్మల్ని అందరినీ, ఆ దేవుడు చెబితే కదా మేము ఈ పని చేస్తుందని బాధతో మాట్లాడినా వాళ్ళు చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు. అది గ్రహించిన మోషే చాలా బాధపడిపోయి, అసలు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడా లేదా, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుడు చెప్తాడు మీకు అన్నప్పుడు అప్రియమైన బిడ్డలారా అందరూ ఆ మాటకు ఒప్పుకున్నారు. దైవ సన్నిధికి రాగానే దేవుడు అంటున్నాడు, ఎవరెవరైతే ఇలా వ్యతిరేకంగా మాట్లాడారో వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారి గుడారాలను విడిచిపెట్టి మీరందరూ దూరంగా వెళ్ళిపోమన్నాడు. 20 లక్షల మందిలో దూరంగా వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? ఇప్పుడు ఆ వ్యతిరేకంగా తమను తామే హెచ్చించుకొని, తమను తామే గర్విష్ఠులుగా మార్చుకొని, తమకు తామే దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుల మీద, అలాగే నాయకుల మీద విరోధముగా పోగుబడినటువంటి జనాన్ని దేవుడు భూకంపముతో
శిక్షించబోతున్నాడు. అందరూ అలా దూరం దూరంగా వెళ్ళిపోయారు. భూమి నెరల విడిచి బ్రతికి ఉన్న వాళ్ళని అలా మింగేసిందంట. అందరికి భయం వేసింది. అమ్మో, అనవసరంగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను దూషించాం. అనవసరంగా మనం దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తుల్ని బాధ పెట్టాం అని అందరికి దైవ భయం వచ్చేసింది. నా ప్రియమైన బిడ్డలారా, దుష్టుల గుడారాలను మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా సరే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులకి విరోధంగా మాట్లాడటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే అలాంటి వ్యక్తులకు, అలాంటి వారి గుడారాలకు, ఇళ్ళకు మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకనంటే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులను మనం ఎప్పుడు దూషించకూడదు, విమర్శించకూడదు. ఎప్పుడు కూడా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకనంటే దేవునికి చాలా కోపం వస్తుంది. నా సేవకుని యొక్క క్షేమము చూసి ఆనందించే వాడను అంటాడు దేవుడు. నా సేవకులు అగ్ని జ్వాలలో అంటాడు. నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు ప్రియమైన వాడు. నువ్వు ప్రియమైన వాడివి గనుక గనుడవైతివి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నీవు ప్రియుడివయ్యావు నాకని దేవుడు ఏర్పాట్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని విమర్శించటానికి, దూషించటానికి, నిందించటానికి ఎవరిచ్చారు పర్మిషన్? ఒకవేళ అలా తెగించి భయం లేకుండా మాట్లాడితే దేవుని కోపం రగిలిద్దా లేదా? దేవుడు కోపాడతాడా లేదా? అందుకని దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులను, నాయకులను మనం ఎప్పుడు విమర్శ చేయకూడదు. దేవుడు కోపాడతాడు. ఏదో ఒక సమస్యకి, శిక్షకి మనల్ని గురి చేస్తాడు. వాక్యం చెప్తుంది చూడండి. ఈరోజు మనము హెచ్చించుకునే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కొంతమంది మనకి నూరిపోస్తూ ఉంటారు. ఎవరి గురించి? సేవకుల గురించి నూరిపోస్తారు. అలాగే కొంతమంది దేవుని బిడ్డల గురించి నూరిపోస్తుంటారు. అట్లా ఎట్లా అని. అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకనంటే పాపము మూట కట్టుకోవాల్సి వచ్చింది. మనం అనవసరంగా పాపం మూట కట్టుకోవాల్సి వచ్చింది. మనల్ని గర్విష్ఠులు చేస్తారు వాళ్ళు. మనల్ని లేనిపోయిన మాటలు చెప్పి గర్విష్ఠులుగా మార్చేస్తారు. కానీ ఇక్కడ గర్విష్ఠులుగా మారిన వాళ్ళ గుడారాలను దేవుడు ఏం చేశాడు? భూమి మింగేసిందంట. వాక్యం చెప్తుంది. ఆ వాక్యం చదవండి. భూమి మింగివేశను. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ సమస్త సంపాద్యమును మృంగివేశను. చదురు పైకెత్తగడగ చెప్పండి. అందుకని మనము దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తుల్ని మనం దూషించటానికి, విమర్శించటానికి సాహసించకూడదు. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 ఇంకేం విడిచిపెట్టాలి? మోషే ఐగుప్తును విడచి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు, ఇక్కడ చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ. చూడండి, ఇక్కడ మోషే అంట ఐగుప్తుని విడిచిపెట్టాడంట. ఐగుప్తులో నా ప్రియమైన బిడ్డలారా, ఫరోకి కుమారుడు లేడు. ఫరోకి కుమార్తె మాత్రమే ఉంది. ఈ కుమార్తెకి కుమారుడు లేడు. ఇప్పుడు వీళ్ళ తదనంతరం ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఆ బాధ్యత ఎవరిది? మోషేది. ఎందుకనంటే మోషేని ఫరో యొక్క కుమార్తె పెంచుకోవటం వలన వారికి సొంత కుమారులు ఎవరో లేరు. ఒక దినాన దేవుడు మోషే కన్నులు తెరిచాడు. అక్కడ కష్టపడుతున్నవారు, బానిసలుగా ఉన్నవారు తన ప్రజలను గ్రహించి ఏం చేశాడంటే, ఈ ఐగుప్తు భోగాలు నాకు వద్దు, ఈ ఐగుప్తు సుఖాలు నాకొద్దు, ఈ ఐగుప్తులో ఉన్న పదవులు ఇవన్నీ నాకొద్దు. ఎందుకనంటే నేను క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాను. అల్పకాల పాప భోగములో అనుభవించుట కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేశాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు అనగా అర్థం ఏంటి తెలుసా? లోకమే. లోకమే ఐగుప్తు. ఈరోజు నీలో లోకంలో ఉన్న ఆశలు ఉన్నాయేమో గమనించాలి. శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు. చాలామంది దైవ సన్నిధికి వెళ్తున్నా వారి శరీరాశలో చావట్లేదు, వారి నేత్రాశలో చావడం లేదు, వారిలో ఉన్న డంబపు జీవితం పోవట్లేదు. కారణం ఏంటి? వారు ఐగుప్తుని విడిచిపెట్టలేకపోతున్నారు. వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 4:4 ఏమనుంది? లోకములో లోకముతో ఎవడైనా స్నేహం చేసిన ఎడల, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేయగోరునో, కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. మనం లోకముతో స్నేహం చేస్తే, లోకములో ఉన్న ఈ శరీరాశలు, నేత్రాశలు, అలాగే జీవపడంబాన్ని మనం కోరుకుంటే దేవునికి శత్రువులం అయిపోతున్నాం. దేవునికి మిత్రులుగా మారాలి, కానీ శత్రువులుగా మారితే ప్రమాదమే కదా. ఈరోజు దేవునికి నువ్వు శత్రువుగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు ఈ లోకమనే ఐగుప్తుని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లోకమనే ఐగుప్తుకి మనం చాలా దూరంగా ఉండాలి. చాలామంది దేవుని బిడ్డల శ్రమలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు మరలా ఐగుప్తుని లోకం వైపు చూస్తున్నారు. లోకం వైపు చూస్తున్నారు. సావైన బ్రతుకైన ఆయన పాదాల మీద మనము మన ప్రాణాత్మ దేహములను సమర్పించి పానార్పణముగా పోయబడిన వారమై క్రీస్తువు సమర్పించబడాలి. ఏదైనా జరగని, రోగాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఆయన పాద సన్నిధిలోనే ఈ జీవితం ఏం కావాలి? ఈ జీవితం అంకితమైపోవాలి. అంతేగాని వేరొక మార్గాన్ని నేను ఎన్నుకోను, మరలా లోకం వైపు చూడను. నా ముందు ప్రభు, నా వెనక లోకం వైపు నేను చూడను. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తా, కానీ వెనుకకు చూడను. నో టర్నింగ్ బ్యాక్. వెనుకకు మళ్ళను. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు వెనక్కి మళ్ళీపోతున్నారు. ఆ సినిమాలను ఆశపడుతున్నారు, పేకాటలని, వ్యభిచారాన్ని, ఆ త్రాగుడిని, జోజాలని, ఇట్లాంటి ఆశపడి మరలా దేవుడు ఎంత వారిని కడిగినా, శుద్ధి చేసినా మరలా ఆ ఐగుప్తే బాగుంది అని మరలా లోకం వైపే చూస్తున్నారు. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, లోకం వైపు చూడకూడదు. లోక స్నేహము దేవుని దృష్టికి అది వైరము. అది దాని స్తోత్రం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. దాన్ని విడిచిపెట్టాలి మనం. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విడిచిపెట్టాడు. ఈ రోజున దేవుడు ఆత్మీయంగా మిమ్మల్ని పెద్దవారిని చేశాడు. మీలో బాప్తిసం పొందిన వాళ్ళు 10 ఏండ్లయింది, 5 ఏండ్లయింది, 3 ఏండ్లయింది. కొంతమంది కొత్తగా రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత మీరు పెద్దవాళ్ళే. వాక్యములో, లోకములో లోకమనే పాపాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే లోక క్రియలు, లోకంలో ఉన్నవన్నీ మనకు అర్థమైపోయింది. మరలా వాటి జోలి వెళ్ళకూడదు. దాని స్తోత్రం. అలాగే సామెతల గ్రంథం 3:7 వాక్యం చదువు. 3:7 వాక్యం చెప్తుంది. 3:7 ఏమని రాయబడింది అక్కడ? సామెతల గ్రంథం 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలంట? ఏం విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. 6వ మాట, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నీలో ఏ చెడుతనం ఉంది? చెడుతనం ఏముంది? ఏంటి ఆ చెడు? దేవుని దృష్టికి చెడుగా ఉంటున్నారు చాలామంది దేవుని దృష్టికి చెడ్డ కార్యాలు చేస్తున్నారు. ఇందాక చెప్పాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:10 చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33:10 చదువు. ఏమనుంది అక్కడ? అతడు దేవుని దృష్టికి చెడు నడత హల్లెలూయా. అక్కడే చెడు నడత నడిచెను అనే మాట ఉంటుందండి. రెఫరెన్స్ చెప్పు. 33:9 6వ వాక్యం కూడా చదివితే బాగుంటుంది. బెన్హిన్నములో యందు అతడు తన కుమారులను అగ్నిలో కూడా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుకు చేయ కర్ణపిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు. చూసారా? చెడు నడతను విడిచిపెట్టమని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనష్షే రాజు
ఏం చేశాడంట? అగ్నిగుండముల నుండి దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుకు చేయ కర్ణపిచాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకి కోపం పుట్టించాను. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఈ జ్యోతిష్కాలు అలా సోది చెప్పించుకోవటం, తర్వాత మాంత్రిక ప్రయోగాలు, లేకపోతే ఆ ముహూర్తం బాగుంది, ఈ ముహూర్తం బాగుంది, ఇట్లాంటి లోక సంబంధమైన ఆచారాలు ఆచరించే వారందరూ దేవుని దృష్టికి ఏమవుతున్నారు? చెడు నడత నడుస్తున్నారు. ఈ రోజున చాలామంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన పాస్టర్ గారు ఏదైనా మంచిదండి, పెళ్లి చేస్తున్నాం, ఏ ముహూర్తానికి పెళ్లి చేయాలి, ఇలాంటివి అడగొచ్చా దేవుని బిడ్డలో? అలా ఒకవేళ అలాంటివి అడుగుతున్నారంటే వారు మంచి నడత నడుస్తున్నారా, చెడు నడత నడుస్తున్నారా? చెడు నడత నడుస్తున్నారు. ఇవన్నీ పాపాలే దేవుని దృష్టికి, అవన్నీ చెడు కార్యాలే. వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, చెడు నడతను విడిచిపెట్టాలి. చెడు నడతనం విడిచిపెట్టు, చెడుతనం చేయకూడదు, ఆ మార్గంలో నుండి నువ్వు తొలగిపోవాలి. ఇశ్రాయేలీలు నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు, మోషే లేనప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి బంగారం ఇదంతా తీసుకెళ్ళి అహరోనుకి ఇస్తే అహరోను ఒక దూడను తయారు చేశాడు. దూడను తయారు చేస్తే ఒకరోజు వారు పండగను ఆచరించారు. ఒక పెద్ద తిరణాలాగా చేశారు. ఉదయాన్నే లేచారు, స్నానాలు చేశారు, వండుకున్నారు, తిన్నారు, తాగారు, ఎగురుతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వీరు చెడిపోయిరి. ఐగుప్తులో నుండి నేను నడిపించిన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయిరి. నిర్గమాకాండం 32:9 నేను స్తోత్రం వాక్యం చెప్తుంది అక్కడ, ఈ ప్రజలు చెడిపోయిరి. ఇప్పుడు చెడిపోయిన వాళ్ళంటే ఎవరండి? విగ్రహాల వైపు చూసే వాళ్ళు చెడిపోయిన వారు, ముహూర్తాలు చూసే వాళ్ళు చెడిపోయిన వారు, అలాగే చెల్లంగా తన మాంత్రికుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు చెడిపోయిన వారు, సోదిగత్తెలతో సాంగత్యం చేసే వాళ్ళు చెడిపోయిన వారు. ఇంటికి వస్తుంటారు కొంతమంది, టింగ్ 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 నేను సోది చెప్తామని ఇంట్లోకి పిలిపించుకుంటారు, బయట అయితే ఎవరైనా చూస్తారేమని. ఇలాంటి వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడాలని ప్రజలు. 7వ వాక్యం చదువు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమైపోయారు వాళ్ళు? అంటే విగ్రహాల వైపు చూస్తున్నారు. నిజదేవునికి బదులుగా ఒక విగ్రహాన్ని చేసుకొని ఈ విగ్రహమే నిజదేవుడని వాళ్ళు గొప్పగా కేకలేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తను మర్చిపోతున్నారు, సృష్టిని పూజిస్తున్నారు. రాయి దేవుడు, రప్ప దేవుడు, చెట్టు దేవుడు, పక్షి దేవుడు, పశువు దేవుడు, మృగం దేవుడు అని ఇట్లా పూజిస్తున్న వాళ్ళతో అలాంటి ఆచారాలకి నువ్వు లోబడొచ్చా? ఒకవేళ లోబడితే నువ్వు కూడా దేవుని దృష్టికి ఏమవుతున్నావు? చెడు నడత నడుస్తున్నావు. అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. దాని స్తోత్రం కలుగునుగాక. తెలుసో తెలియక అలాంటి క్రియలు చేస్తున్నట్లయితే వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టమని వాక్యం చెప్తుంది. చివరిగా యోబు గ్రంథం 11:14 చదవండి. 11:14 పాపమును విడిచిపెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం విడిచిపెట్టాలి? పాపమును 11:14 చదువు. 11:14 యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్. పాపము నీ చేతిలో ఉండ చూచి విడిచిన ఎడల గుడారములో నుండి కొట్టివేసిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై దేవుని యందు సంతోషిస్తావు. ఈ రోజున చాలామందికి దుఃఖం, చాలామందికి బాధ, చాలామందికి వేదన. విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా ఉన్నాయా? రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తంలో కొరచుగా ఉన్నాయా? దేవుడు ఎందుకు వినడు? ఎందుకు ప్రార్థన ఆలకించడు? ఎందుకు కన్నీళ్ళు చూడడు? అంటే నీ గుడారంలో ఉండి చెడు నడతను పాపం విడిచిపెట్టి ఆ దుర్మార్గతనే ఆ క్రియలు నీ గుడారం నుండి తొలగించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ రోజున ఏముందని దేవుని దగ్గర ఆడవాలి. ప్రభా, నాకు అప్పులు తీసేయ్యా, అయ్యా నాకు రోగం తీసేయ్యా, అయ్యా నాకు అశాంతి తీసేయ్యా అని అడుగుతున్నావు. కానీ పాపం తీసేయమని అడగవే, లోపాలు సరిచేయమని అడగవే.
దుష్టక్రియల నుండి విడుదల పొందాలని అడగవే. దేవునికి ఇష్టం లేని అన్ని ఏమో ఆనబెట్టుకున్నావు, దేవునికి ఇష్టం కాని అని అడుగుతున్నావు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తుంది పాపాన్ని విడిచిపెట్టాలి, పాపం జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? పాపం అనేది నిప్పుతో సమానం, నిప్పుతో సమానం. తప్పుని నిప్పుని ఎవడైనా కప్పిపెట్టగలడా? తప్పుని కప్పిపెట్టలేడు, నిప్పుని కప్పిపెట్టలేడు. ఆ రెండు నిన్ను కాల్చేస్తాయి. ఏదో ఒక రోజు నిన్ను కాల్చేస్తాయి, నిన్ను అవమానపరుస్తాయి, నిన్ను బజారుకి ఈడుస్తాయి, నీ గౌరవాన్ని ఘనతను పోగొడతాయి. అందుకని నువ్వు విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టి మళ్ళాలి, పాపముని విడిచిపెట్టి మళ్ళాలి. అతిక్రమలు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరమును పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం ఇప్పుడు విడిచిపెట్టాల్సింది ఏంటి? ఒకటి, నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అంటే అతిక్రమాలను విడిచిపెట్టాలి. రెండోది కొంతమంది వ్యక్తులను మనం అంటే దుష్టులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. మూడోది, నా ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులను మనం విడిచిపెట్టకూడదు. అబ్రహాం లాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధులను మనం విడిచిపెట్టకూడదు, మనల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళని విడిచిపెట్టకూడదు, భక్తిలో ఉన్న వారిని విడిచిపెట్టకూడదు. అబ్రహాముని లోతు విడిచిపెట్టాడు, సర్వనాశనం అయిపోయాడు. అలాగే చూడండి, హెచ్చించుకునే వారిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అభిరాము, దాతాను, కోరాహు కుమారులు మోషే మీద, అహరోను మీద హెచ్చించుకున్నారు. వాస్తవానికి వారి స్థాయి అది కాదు. వీళ్ళ స్థానం కోరుకుంటున్నారు, మేము అలా ఉండాలి ఇలా ఉండాలని. హెచ్చింపు. అందుకని హెచ్చించుకునే వారిని విడిచిపెట్టాలి. అలాగే లోకమైన ఐగుప్తుని విడిచిపెట్టాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, దాన్ని విడిచిపెట్టాలి. అలాగే చెడు నడతను విడిచిపెట్టాలి. చెడు నడత, చెడు కార్యాలంటే అర్థం ఏంటి? ముహూర్తాలు, ఆచారాలు, అగ్నిగుండాలు దాటించటాలు, సోదిగాండ్రులు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం, అలాగే విగ్రహారాధనకి లోబడటం, ఎన్ని చెడు కార్యాలు, వాటిని విడిచిపెట్టాలి. చివరికి పాపమును విడిచిపెట్టాలి. అందరూ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. ప్రభువా, విడిచిపెట్టవలసినవి మాతో మాట్లాడారు. ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఏమేమి విడిచిపెట్టాలో నాయన మాతో మాట్లాడారు. తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, దుష్టుల్ని విడిచిపెట్టాలని, హెచ్చించుకునే వారిని విడిచిపెట్టాలని, పాపమును విడిచిపెట్టాలని, అలాగే నాయన అయ్యా చెడుతనాన్ని విడిచిపెట్టాలని పలు అంశాలతో మీరు మాట్లాడారు. మేము విడిచిపెట్టాలి తండ్రి. అతిక్రమములు దాచుకోకూడదు, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అవి మాలో ఉండటం వలన మేము వర్ధిల్లము. అవి మాలో ఉండటం వల్ల నీ కనికరం మేము పొందలేము. అవి మాలో ఉండటం వల్ల మేము నాయన నీకు ఇష్టంగా జీవించలేము. తండ్రి, నీకు స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేయాలి. మొక్కల మీదకి రండి. ఈరోజు నువ్వు అభివృద్ధి చెందకుండా, ఈరోజు నువ్వు హెచ్చించబడకుండా చేతులు పైకెత్తి